నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సాదుల ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆర్చరీ శిక్షణా శిబిరాన్ని జాతీయ క్రీడాకారులు, క్రీడా అభిమానుల మధ్య ఏసీపీ సాదుల సారంగపాణి, ఆర్చరీ డెవలప్మెంట్ బోర్డు సభ్యుడు శంకరయ్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ, మహబూబాబాద్ క్రీడలకు పుట్టినిల్లు అని, ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసి ఎస్ఐగా జీవితం ప్రారంభించానని, పుట్టినిల్లు ప్రాక్టీస్ చేసిన క్రీడా మైదానం రుణం తీర్చుకునేందుకు మా తండ్రి గారి పేరుపై ఏర్పాటు చేసిన సాదుల ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరాన్ని ప్రారంభిస్తున్నామని, ఇది ఎప్పటికీ కొనసాగుతుందని, దేశంలో పుట్టిన ఈ ఆర్చరీ విలు విద్యా శిక్షణా శిబిరాన్ని ఇక్కడి వారందరూ ఉపయోగించుకోవాలని కోరారు. మానుకోట ప్రజానికం అందరికీ నమస్కారం. గత జనవరి సంక్రాంతి సెలవుల సందర్భంగా మానుకోట పట్టణం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఒక వారం రోజుల పాటు ఉచిత ఆర్చరీ శిక్షణా శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఆ శిక్షణ శిబిరంతో ఆర్చరీ క్రీడను పరిచయం చేయడం జరిగింది. ఆ సందర్భం లోపల వారం రోజుల పాటు జరిగిన శిబిరంలో దాదాపు 50 మందికి పైగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని వాళ్ళకున్న ఉత్సాహాన్ని తెలియజేయడం జరిగింది. ఆ ఉత్సాహాన్ని చూసిన తర్వాత ఈ సమ్మర్ హాలిడేస్ లోపల 4 రోజుల పాటు ఒక సమగ్ర శిక్షణ శిబిరాన్ని ప్రారంభించాలని చెప్పి తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్, ఖమ్మం ఆర్చరీ అసోసియేషన్, వరంగల్ ఆర్చరీ అసోసియేషన్, శ్రీ సాదుల ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు 4 రోజుల పాటు కొనసాగే ఉచిత ఆర్చరీ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఆర్చరీ శిక్షణా శిబిరంలో నిష్ణాతులైన కోచ్లు పుట్టా శంకరయ్య గారి ఆధ్వర్యం లోపల 4 రోజుల పాటు పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి ఉదయం మరియు సాయంత్రం 2 పూటల పాటు పాల్గొనే పిల్లలందరికీ కూడా మెలకువలు నేర్పించడం జరుగుతుంది. ఆర్చరీ విద్య గురించి అందరికీ అవగాహన ఉంది. ఆర్చరీతో మనకు శారీరక దారిద్ర్యం కాకుండా క్రమశిక్షణ, తర్వాత ఏకాగ్రత, మానసిక బలం కూడా పెరుగుతుంది. ఆర్చరీలో నేర్చుకునే మెలకువలతోనే నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా చిన్నారి బాలబాలికలు ఫేస్ చేయడానికి, జీవితంలో సక్సెస్ కావడానికి వాళ్ళందరికీ ఉపయోగపడడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని 4 రోజుల పాటు జరిగే ఈ సమగ్ర శిక్షణ శిబిరాన్ని తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు, పిల్లలు, తర్వాత అంత ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. ఇంతకుముందు 0.5 ఉన్న రిజర్వేషన్ను విద్య ఉద్యోగ అవకాశాల లోపల 2% పెంచడం జరిగింది. మనకు పిల్లలకు ఆహ్లాదాన్ని అందించడమే కాకుండా శారీరక దారుఢ్యం, దాంతోపాటు మానసికపరమైన శక్తిని పెంచడంతో పాటు విద్య, తర్వాత ఉద్యోగం. ఆర్చరీలో తొందరగా నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతారని, ఎన్నో విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని క్రీడాకారులు, పుర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.